సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సమస్త ప్రాణికోటి బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, కిలకిల 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 నవ్వుతూ ఉండాలని, కలకల కలకలలాడుతూ ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి సత్సంగానికి వచ్చిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, రాని వాళ్ళకి మరిన్ని ఎక్కువ శుభాకాంక్షలు తెలుపుతూ, రాని వాళ్ళ అదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు ఇక్కడ నిద్రపోయేదానికి లేదు, ఫోన్లు మాట్లాడేదానికి లేదు, పడుకొని వినేదానికి లేదు, గిల్లి కజ్జాలు ఆడుకుంటూ వినేదానికి లేదు. అర్థమైందా? కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, గురువుని స్మరించుకునే అవకాశం భగవంతుడు మనకిచ్చినందుకు మనం తీసుకోవాలా, ఆయన ఇచ్చాడు. భార్య సంపాదించదు, భర్త ఇస్తాడు ఖర్చులు కుంచుకోమని వేలు. వాళ్ళ దగ్గర ఉండే ఏటీఎం కార్డు కూడా తీసేసుకుంటాడు. భగవంతుడి దయతో, భగవంతుడి కృపతో, భగవంతుడి అనుగ్రహంతో ఈరోజంతా కూడా, దానికన్నా ఈరోజు ఉదయం లేసి నేను సీరియల్ కూడా చూడలే. ఈరోజు మాత్రం చూడకూడదు. మొత్తం గురు సన్నిధిలో, గురు చింతనలో, గురు ధ్యాసలో ఉండాలన్నటువంటి ఏం లేదు. రేపు చూసుకోవచ్చు, ఈరోజుది రేపుడిది. భగవంతుడి దయ వల్ల అందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురు కథలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందర గురువు అంటే అర్థం తెలుసుకోవాలి. బాబా ఒక మాట అన్నారు సచ్చరిత్రలో 11వ అధ్యాయంలో, ఈ విశ్వమంతా గురుస్వరూపమే అన్నాడు. అంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. లేదు, మనకు తెలిసిన విషయాలనైనా తెలియని విషయాలనైనా మనకు అర్థమయ్యేటట్టు తెలియజెప్పేవాడే గురువు. అది లెక్క. మన మనసుల్లోకి సూటిగా ఎక్కించేవాడు గురువు. నరం ఇంజెక్షన్ కావాలంటే నరంలోకే ఎక్కిస్తారు, ఇతరత్ర ఎక్కిస్తే వాడు సచ్చూరుకుంటాడు. అట్లా మన నేరుగా సూటిగా మన గుండెల్లోకి దూసుకుపోయేటట్టు, మనకు అర్థమయ్యేటట్టు అనుభవాన్ని ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువులలో ప్రప్రథముడు చివర ఎవరంటే సాయినాథుడే. దాంట్లో మాత్రం రాజీ పడేదే లేదు. కాబట్టి ఎందువల్లంటే అనుభవాల ద్వారా మనల్ని ఆయన కొన్ని వేల లక్షల పాపాల నుండి విముక్తులను చేస్తూ ఉన్నాడు. అదే కొన్ని వేల లక్షల పాపాలకి మనం ఒడిగట్టకుండా, ఈ పాపాల వల్ల వచ్చేటువంటి జనన మరణముల నుండి తప్పించేటువంటి అనుభవాలనిచ్చి మనకు సద్గతిని ప్రసాదించేవాడే మన సాయినాథుడు. కాబట్టే మనం ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి. ఎందువల్లంటే ఒక మాట అన్నాడు ఆయన, పోయిన జన్మలో కొట్టాడు ఒక జీవిని, కాళ్ళ మీద కొట్టాడు గురువు వెంకటేశ్వర స్వామి. ఈ జన్మలో ఆ పాపాన్ని అనుభవించేదానికి మరలా మానవ జన్మ తీసుకోవాల్సి వచ్చింది, కాళ్ళు సచ్చుపడిపోవాల్సి వచ్చింది. చూడండి, అంటే ఆ దుష్కర్మ ఫలితం ఖచ్చితంగా
మనల్ని వెంటాడుతుంది. జన్మ జన్మలకి జరిగేది ఇదే. ఇప్పుడు సాయి భక్తుల్ని ముఖ్యంగా సాయి భక్తుల్ని కుక్కల నుండి కొట్టడం కాపాడాడు. నువ్వు అనుకుంటున్నావు అసలు మన వాకిట్లోకి వచ్చి కుక్క కూర్చుంటేనే అసహించుకునేవాళ్ళం, మనం కర్రెత్తుకునేవాళ్ళం, కోతులు వస్తే కర్రెత్తుకునే వాళ్ళం, క్యాట్ బాల్తో కొట్టేవాళ్ళం పక్షుల్ని, గుర్తుందో లేదో, మనుషుల్ని కొట్టేవాళ్ళం, అట్లాగే తిట్టేవాళ్ళం. ఎన్ని 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 దుష్కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలని నుండి మన మనసులని దూరంగా లాక్కొని వచ్చేసాడు సమర్థ సద్గురు. నీకు ఈ విషయం అర్థం కావాలా. ఇంకొకటి, ఆ దుష్కర్మల జోలికి వెళ్లకుండా ఆ నోరు లేని మూగజీవాలకి ఆహారమును అందించడము ద్వారా సత్కర్మలు చేయించి సద్గతిని ప్రసాదించి లేదా జనన మరణ చక్రము నుండి మనల్ని బయటపడివేస్తూ ఉన్నాడు. గురు పూర్ణిమ నాడు మనం తెలుసుకోవాల్సింది, గురువు మనల్ని ఎంతగా 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 తన పక్షులు ఏ విధంగా అయితే తన బిడ్డలని పొదవి పట్టుకొని కాపాడుకుంటూ ఉంటాయో, తన రెక్కల కింద దాచుకొని కాపాడుకుంటూ ఉంటాయో, గురువు తన రెక్కల కింద తన బాహువులలో మనల్ని బిగించుకొని రోజు సచ్చరిత్రని అధ్యయనం చేపిస్తూ పారాయణ చేపిస్తూ ఆ లీలల్లో ఉన్నటువంటి గూఢత్వాన్ని తెలియజేస్తూ ఆ లీలల్లో ఉన్నటువంటి మర్మాన్ని తెలియజేస్తూ అనేక పాపపు పనుల నుండి మనల్ని దూరంగా లాగేసిన దానికి ఆయనకి లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే గురు పూర్ణిమ ఆయన మనకు చేసినటువంటి మేలుని మేలంటే ఇప్పుడు చేబుదులు ఇస్తారు, అది ఒక రకమైన మేలు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఇది కాదు. ఈ మేలు ఏంటంటే ప్రపంచంలో ఏ మానవుడికి ఏ దేవతకి చెయ్యలేని మేలు ఇది. ఇంకా మరలా నీవు ఈ భూమి మీదకు వచ్చి అనుభవించవలసిన కర్మ లేకుండా చేసుకునేదానికి ఆయన సూచించినటువంటి ఉపాయమే శ్రీ సాయి సచ్చరిత్ర. కాబట్టి ఇక్కడ ఎవరి శ్రద్ధ వాడిది, ఎవరి పోటీ వాడిది, ఎవరి ఆలోచన వాడిది, ఎవరు పరిగెత్తడం వారిది, ఎవడి అవగాహన వాడిది, ఎవడి ధ్యాస వాడిది, ఎవడి చింతన వాడిది, ఎవడి పరుగులు వాడివి. వ్యాపారంలో ఎంతసేపు నువ్వు అందులో మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ ఉంటే, ఖాతాలు కానీ కొన్ని ఉంటే, వాడు ఎంత చేసుకుంటే అంత వస్తుంది ఆదాయం. మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒకప్పుడు కేకులు అంగళ్ళకి వేసేవాడిని. 5 రూపాయల కేకులు పెద్దవి నేను హోల్సేల్లో తెచ్చి బండిలో పెట్టుకొని ముందర అంగళ్ళకి తిరిగి వేసేవాడిని. ఎటా కేకులు వేస్తున్నాం కదా, ఎటా కేకులు వేస్తున్నాం టీ అంగళ్ళకి, సాల్ట్ బిస్కెట్లు కూడా వేయొచ్చుగా, తీసుకుంటాడుగా. సాల్ట్ బిస్కెట్లకి వేసాము. మనకు అంగళ్ళు తెలుసు, నువ్వు చక్కెర ఎంతకురా తీసుకునేది అని అడుగుతాము. 17, మనకు 15.5, 16కి అక్కడ చక్కెర ఇస్తారు. మరి నువ్వు ఎందుకు లేరా పోయి తెచ్చుకోవడం, నీకు రోజుకు 4 కిలోలు కదా, నేనే తెచ్చిస్తా లేరా అని చెప్పని కేకులతో పాటు బిస్కెట్లతో పాటు చక్కెర. అర్థం కాల. ఇంకా వాళ్ళు వాడేది చింతపొక్కుల పొడి, ఏది టీ పొడిలో వాడేది. నాకు తెలుసు ఆ సంగతి. చింతగింజలు పొడి చేసి మోకాలు నొప్పులకి చింతగింజల పొడి బాగా పనిచేస్తుంది. నువ్వెటా చింతగింజల పొడిని నువ్వు తినవని తాగవని వాళ్ళే కలిపేసి టీ ఇస్తారు నీకు. ఆ పని మాత్రం నేను చేయనని చెప్పా. కాబట్టి అంటే ఇప్పుడు నా పరుగులు నాయి, నా ఆరాటం నాది, నా పోరాటం నాది. అర్థమైందా? ఆ విధంగా
ఇక్కడ మాత్రం ఎవడి పోరాటం వాడిది, ఎవడి ఇష్టం వాడిది, ఎవడి ప్రయత్నం వాడిది, ఎవడి ఆరాటం వాడిది, ఎవడి ఆరాటం వాడిది. అది కూడా చెప్తున్నా. నువ్వు జన్మల్ని ఎంత తగ్గించుకోవాలనుకుంటే అది నీ చేతుల్లో ఉంది. సద్గురువు యొక్క అనుగ్రహముతోటి ఎంత జన్మల్ని తగ్గించుకోవటం అంటే ఇప్పుడే ఉంది నీ చేతులు. ఈ క్షణమే నువ్వు జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఏంటే ఈ క్షణమే నీకున్న ఆస్తిని అంతా అనాథాశ్రమాలకు రాసేసి నువ్వు గోచుగుడ్డ కట్టుకొని పెన్నా నది తీరంలో కూర్చోట్టే నీకు మోక్షం వచ్చేసింది ఈ క్షణమే. అర్థం కాల? అది యోగి వేమన చేశాడు కాబట్టి ఆయన అది పనిగా సినిమా పెట్టుకొని చూస్తున్నాం. జియో స్టార్లో ఉందా, నెట్ఫ్లిక్స్లో ఉందా, ఇంకో దాంట్లో. ఈ క్షణమే. అర్థమైందా? అది నీ ఇష్టం. అది ఏమ్మా ఉన్నది నేను ఉన్న వాళ్ళ సంగతి చెప్పా, నేను లేని వాళ్ళ సంగతి చెప్పాల. ఆడవాళ్ళకి ఏం చేయాలంటే దాంట్లో ఒక్కేమో చూపించింది తులసమ్మ. ఆమె పడుకొని ఉంది హాస్పిటల్లో, సారీ ఆర్టీసీ బస్ స్టాండ్లో. ఒక పక్క పడుకుంటే కమ్మ తీసుకుంటున్నాడు దొంగ. పాపం ఆమె చూడు ఎంత మనస్తత్వం, దయ. ఏందే ఇంత దయ కూడా కనపడడం లేదు మన దగ్గర. ఇట్లా పడుకొని ఉంది, కమ్మ తీసుకుంటుంటే బా నా బిడ్డకి ఎంత అవసరమో. ఏందే ఈ దొంగముండా కొడుకు అనలా, నా బిడ్డకి ఎంత అవసరమో, ఎంత అవసరంగా ఉందో నా చెవులో కమ్మని తీసుకుంటున్నాడు అని మనసులో వెంకయ్య స్వామిని స్మరించుకొని ఇట్లా తిరిగి పడుకుంటుంది. ఈ కమ్మ కూడా తీసుకోబో. అర్థమయ్యేలా? నువ్వు సినిమా హాల్లో కాలో చెవో మేడో ఏదైనా తగిలితే ఎవడు ఇక్కడ దొంగ 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 అని అరుస్తాం. అర్థం కాల? అది అంటే నీకు ఆ మోక్షేచ్ఛ అంటారు. అంటే అశ్రద్ధ. దానినే ఏమన్నాడంటే భగవంతుడు శ్రద్ధ అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఊరిడమ్మప్పుడు నీకేమీ లేదు, డబ్బు లేదు, పెళ్ళాం బిడ్డలు లేరు, కానీ నీ పేరు మారుమోగిపోతూ ఉంది. నేనేమో కోటీశ్వరుణ్ణి, నన్ను అనుకునే కూడా లేడే అని అడిగాడు. అవునా? అవును అన్నాడు. అయితే నిన్నందరూ అనుకునేటట్టు చేస్తా, నేను చెప్పింది చేయగలవా అన్నాడు. ఓకే చేస్తానన్నాడు. నీ ఒంటి మీద ఎంత బంగారం ఉందో, నీ ఇంట్లో ఎన్ని కాగితాలు ఉన్నాయో, ఎంత డబ్బు ఉందో ఈ ఊర్లో ఉండే భిక్షగాళ్ళకి అందరికీ పనిచేసిరా, నీ పేరు మారుమోగిపోద్ది అన్నాడు. ఆ ధనికురాడు అన్నాడు, అది తప్ప ఇంకేదన్నా చెప్పు అన్నాడు. ఏందే? అది తప్ప ఇంకేదన్నా చెప్పు అన్నాడు. చెప్పేదానికి ఏం లేదు అన్నాడు. అట్లా మళ్ళీ మీతో ఒకసారి మనం చేసుకుంటున్నా, ఇప్పుడే ఇక్కడే నువ్వు ముక్తిని పొందాల్సింది. ఈ క్షణమే ఒక నిర్ణయం, ఒక సంకల్పం తీసుకో. అంటే ఆస్తి అంటే వదిలిమని కాదు, ఇంకా నన్ను కొడతారు, నేను చెప్పినా కూడా మీరేం వదలరు, అది వేరే సంగతి. ఒక గాజు కూడా ఎవరు గాజు ఇచ్చిపోయిందని చెప్పరు కూడా. కాకపోతే రెండు తిడతాడు మొగుడు, కొడతాడు కూడా. నువ్వు లేకపోతే వాడికి పని జరగదు, అయినా నువ్వు గాజు ఇవ్వవు, ఉంగరం ఇవ్వవు. అర్థం కాల? నీకే అంత దృఢ నమ్మకం, ఇంకా నీకు ఎట్లా వస్తుంది భక్తి రక్తి? రాదు. ఏం భయపడబాకండి. అర్థమైందా? అది నన్ను ఒక్కరన్నా తీస్తారని ఆశపడుతున్నా. అదే చెప్తున్నా, ఆయన చెప్తున్నా, ఈయన శ్రీరామ్ సార్. నమ్మినట్టు ఉంటాం, ఒకసారి నమ్ముతాం, ఒకసారి నమ్మం, ఒకసారి ఇది చేస్తాం, ఒకసారి అది చేస్తాం. అమ్మ నీ గాజు బళ్ళే, నీ ఉంగరం బళ్ళే నాకు వద్దమ్మా, పట్టుకో నువ్వు పట్టుకో పట్టుకో. నాకెందుకు ఆ కర్మ? మా వద్దు, తమాషగా అంటున్నా. ఆ తెగింపన్న వచ్చింది కదా, అది కదా గొప్పతనం. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి.
సరే మనకంత పేరు రావాళ్ళ. బాబాయ్ ఏం చెప్పాడంటే సింపుల్గా ఆయన చెప్పింది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే గురు పూర్ణిమ నాడు ఊరేగింపులని, బాణసంచ అని, కోలాటాలని, భజనలని నీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉన్నావు. గురువు ఏ పని చెప్పాడో ఆ పనిలో ఏం పనులు చెప్పాడు అనేది ఈరోజు తెలుసుకోవాల్సింది. గురువు అంటే ఎవరు, ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం, అది తెలుసుకునేదానికే సత్సంగాలు, భజనలు కాదు సత్సంగాలు. దానికి ఇది మనకు అర్థమయ్యే కొద్దీ మన జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి దానికనే అంటాడు, అమిత ప్రయాసతో వచ్చింది మానవ జన్మ, ఎంతో కష్టంతో వచ్చింది, ఎన్నో జన్మల పుణ్య ఫలముగా వచ్చింది మానవ జన్మ. ఏడాదికో శివరాత్రిని, ఏడాదికి ఒక్కరోజన్నా మన మనసుని కంప్లీట్గా ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకొని, ఫోన్ వచ్చినా కూడా ఏమైతే అది అవద్దలే, చావు వార్త వచ్చినా మంచి వార్త వచ్చినా అని చెప్పనేసి ఆయన పాదాల దగ్గర అలా పడి ఉండడమే గురు పౌర్ణిమ. ఇంకేం ఆలోచన ఉండకూడదు నీకు. ఏముండకూడదు, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వేరే ఆలోచనే ఉండకూడదు, అన్నీ బంద్ చేయాల. ఇప్పుడు అన్నీ బంద్ చేస్తే మనల్ని పైకి తీసుకుపోయేది. అర్థమైందా? నీ ముక్కును మూసేస్తాడు, నీ చెవులు మూసేస్తాడు, నీ 8 రంధ్రాలు ఉన్నాయి, నవరంధ్రాలు, 9, ఆ నవరంధ్రాలని మూసేస్తాడు భగవంతుడు. వాటిని అంతా క్లోజ్ చేసేసి ఒక్క రంధ్రము గుండా నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆది శంకరాచార్యులు మీరు చూసారో లేదో, 5 పక్షులు ఎగురుకుంటూ పోతాయి. ఐడియా ఉంది? ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. 5 ఏందో తెలుసా? పంచప్రాణాలు. 5 ఏంది? సినిమా చూసి ఆది శంకరాచార్యులు సినిమా. 5 ఏంది? పంచప్రాణాలు. 5 పని చేయాల. పని చేయకపోతే నీకు లాభంలే. ఆ విధంగా మనం ఎంతో 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 ప్రయాసపడితే కానీ ఈ జీవితం రాలేదు మనకు. ఈ మానవ జన్మ రాలా. అద్భుతమైన మానవ జన్మ, ప్రశస్తమైన మానవ జన్మ. అయితే బాబా చెప్పిన వాక్యం మన మనసుల్లోకి ఎక్కాల. మనం పట్టుకోవాల్సింది బాబా చెప్పిన మాటని. ఎంతో పూర్వ జన్మ సుకృతం అన్నాడు, ఒకటే మాట. ఎన్నో జన్మల పూర్వ పుణ్య సంచయంతో కలిగినటువంటి ఈ మానవ జన్మను అంటే ఎన్నో జన్మల పుణ్య సంచయం, ఒకనాటిది కాదు, ఇది ఒక రోజుది కాదు, ఒక పూటది కాదు, కొన్ని వేల జన్మల పుణ్య సంచయంతో కలిగినటువంటి ఈ మానవ జన్మను మా కింద కూర్చోగలవా? లే, పైకి లే. ఇట్రా, ఇటు కూర్చో. హాయిగా బాబు మన ఇంట్లో తెచ్చి పెడతాను. 3 తీసుకురా. ముందు కూర్చోరా సైకిల్. మనం చెప్తూ ఉంటాం, ఎన్నెన్నో జన్మల అనుబంధం. కొట్టుకొని చచ్చేదానికి, కొట్టుకొని చచ్చేదానికి మన ఇద్దరిది ఎన్నో జన్మల సంబంధం అంట. అట్లా ఎన్నో జన్మల పూర్వ పుణ్య సంచయం.
ఎన్నో జన్మల పూర్వ పుణ్య సంచయంతో కలిగింది ఈ మానవ జన్మ. ఒకనాటికి రాలా, అంటే ఒక్క రోజులో రాలా. ఎవరైనా చూపించండి ఒక్క రోజులో ధనవంతుడైన వాడిని. రాదు. ఒక్క రోజులోనే 30 ఏళ్ళు వచ్చిన వాడిని చూపించండి. రాదు. అట్లాగే ఈ జన్మ అనేక జన్మలలో చేసుకున్నట్టు ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఎందుకు మళ్ళీ మనకు వింటున్నామంట తెలుసా? బోరు కొట్టకుండా వింటున్నామో తెలుసా? పరమ సత్యాలు కాబట్టి. మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి భగవంతుడు మళ్ళీ ఈ విధంగా మనల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి. మర్చిపోయిన దానిని గుర్తు చేసేవాడే భగవంతుడు. అంటే సత్సంగం అంటే మన పనుల్లో మనం బిజీగా ఉంటాం, మన జన్మను గురించి తెలుసుకోం. నీ ఆయువు ఎంత తరిగిపోతుందో తెలుసుకోలేం, ఎన్ని పాపాలకి ఒడిగడుతున్నామో తెలుసుకోలేం, ఎన్నెన్ని నీచ యోనుల్లోకి వెళ్ళిపోతున్నామో మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంది. వాటిని నుండి నిన్ను బయటికి లాగేదానికి, సత్యాన్ని నీకు మరీ 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 గుర్తు చేసేదానికి కాబట్టి నువ్వు ఇష్టపడుతున్నావు. దీన్ని ఇష్టపడుతున్నామన్నా కూడా ఇది నీ పూర్వజన్మ సుకృతం. పెద్దవాళ్ళు చెప్తారు, అడక్క తినాలన్నా అదృష్టం ఉండాలంటారే. అడక్క తినేదానికే అంత అదృష్టం కావాల్సి ఉంటే నీ జీవితాన్ని నువ్వు రాకుండా చేసుకునేదానికి ఇంకెంత అదృష్టవై ఉంటే కానీ, అదృష్టవంతురాలువై ఉంటే కానీ ఒక సత్సంగంలోకి వచ్చి కూర్చోలేవు. చెప్పాడండి, సూది బెజ్జంలో నుంచి ఏనుగుల్ని ఒంటెలని తాజ్మహల్ అన్నా దూర్చొచ్చంట. ఏది? సూది బెజ్జంలో నుంచి. ఒక లౌకికుణ్ణి మాత్రం భగవంతుడు గుడి మెట్ల దగ్గరికి కూడా లాక్కోరాలేవంట నువ్వు. ఏందే? ఒక లౌకికుణ్ణి గుడి మెట్ల దగ్గరికి కూడా లాక్కోరాలేవంట. వాడు అక్కడికి వచ్చి నాకు ఇప్పుడు పనుంది పో అని చెప్తాడంట. ఎస్, అది నువ్వు గుర్తించాలా. ఏందమ్మా? అదొక కారణం. ప్రాప్తం ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు వ్యాపారం లేదు, మనకు ప్రాప్తం లేదని నేను అంగడి మూసేసి వచ్చి కూర్చున్నానా? లేదు కదా. అదే నేను చెప్పేది. ఏది రాదు ఊరికినే, ప్రయత్నం చెయ్యాలా. నువ్వు ఇంటికాడైనా గమ్మున కూర్చుంటే ఎట్లా? ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలా. అప్పుడే మనం ముందరికి వెళ్ళగలం. దాన్నే ఈ ప్రయత్నాన్నే పురుష ప్రయత్నము అంటారు. ఆడవాళ్ళ ప్రయత్నం అని కాదు ఇక్కడ పురుషుడు అంటే. అసలు ఇంకొక మాట, ఇంకొక లోతుల్లోకి వెళ్తే పురుషుడు అంటే ఒక్కడే, వాడి పేరే భగవంతుడు. పురుషుడు అంటే భగవంతుడు అని అర్థం. మళ్ళీ నువ్వు దానికి పుంలింగం స్త్రీలింగం చేర్చావు. నీ యొక్క తెలివి తక్కువతనం అది. ఏందే? పురుషుడు అంటే భగవంతుడు, మళ్ళీ భగవంతుడు అంటే మగవాడు ఆడవాడు అని అనబాక. మళ్ళీ తలకాయ నొప్పి నీతో ఈ పదాల వల్ల నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయినావు. ఒక చైతన్యం, ఒక పురుషుడు అంటే ఒక చైతన్యం, ఒక ఆత్మ. పురుషుడు అంటే ఉండేది ప్రపంచంలో ఒక్కడే, ఆ ఒక్కటే ఆత్మ. ఆ ఆత్మే కంటికి కనపడదు, అనుభూతి చెందించుకోవాలి. నేను ఒక ఆదిశంకరాచార్యుల్లోనే చూసా. మళ్ళీ అంటే మొత్తం చూడలే, మొన్న చూస్తే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అన్నాడు. నీ చెయ్యి టీరా అని చెప్పని హారతి ఉంటే అక్కడ ఆ చెయ్యి పట్టుకొని హారతి ముందర పెట్టాడు. బాగా కాలిపోతుంటుంది, ఎవరికైనా అంతే కదా, నిప్పు సెగ. బాగా కాలిపోతుంది, మంటను చూపిమంటాడు. చూపిలేడు. దేవుణ్ణి కూడా అట్లాగే చూపిలేడు. ఇప్పుడు మంట అనేది నువ్వు అనుభూతి చెందావు, దేవుడు అనేది కూడా అనుభూతికి సంబంధించింది. నెక్స్ట్, సైంటిఫిక్గా దేవుడిని అనుభూతి చేసుకోవచ్చు.
మనమే గుడ్డిగా ఫాలో కావాలి. ఇప్పుడు 199 మంది ఈ ప్రపంచంలో 99 మంది గుడ్డిగానే ఫాలో అవుతారు దేవుణ్ణి. ఒక సైంటిఫికల్గా రుజువైతే నువ్వు వాడిని గట్టిగా పట్టుకుంటావు. ఒక మగవాడు ఉన్నాడు, కూర్చొని ఉంటుంది, ఇటు తాళి కడతాడు. ప్రత్యక్ష సాక్ష్యం ఇది. వీళ్ళిద్దరు దొంగ సాక్ష్యాలు చెప్తారని ఫోటోలు వీడియోలు తీస్తారు. మళ్ళీ అది కూడా కోర్టుకు పోతే వీళ్ళు చేయలే, అదిగో మా పెళ్లి పత్రిక. దానివల్ల ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా రిజిస్టర్ కావాలా. పెళ్ళి కాగానే పెళ్లి సత్రం వాళ్ళ దగ్గరికి పోయి, అవునయ్యా వీళ్ళు మా దగ్గరే మా సత్రం నన్ను పెళ్లి చేసుకున్నారు, వాడికి 30,000 అనుకుని 20,000 ఇచ్చి 10,000 ఒగ్గొట్టామనుకో వాడు సర్టిఫికేట్ ఇవ్వడు. కాబట్టి ఈ ఫిట్టింగ్ పెట్టారు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, అది మనకెవరు చెప్పాల. ఏంది? మనకెవరు చెప్పాల. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మినట్టు నమ్మి ఒకరోజుసేపు నమ్మతావు, కొద్ది రోజులు నీకు ఏదైనా ఇబ్బంది అయితే నమ్మవు, అబ్బా దేవుడు లేడు అంటావు. ఎందువల్లంటే నీకు దేవుడు అనేది రూపం చేసేసారు. మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే దేవుడికి సరి అయిన అర్థం చెప్పక. అది నాస్తికులైనా ఎవరు తయారు చేశారు తెలుసా? నాస్తికుల్ని తయారు చేసింది ఎవరంటే ఆస్తికులే తయారు చేశారు. దానికనే భక్తులు కూడా పాపాలను అనుభవిస్తూ ఉన్నారు. నాస్తికులను తయారు చేసింది ఎవరు? ఆస్తికులే. దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళని తయారు చేసింది దేవుణ్ణి నమ్మేవాళ్లే. ఎందువల్లంటే రూపం చూపించారు వీళ్ళు. అదేగాన నువ్వు పీల్చే వాయువే భగవంతుడు అని చెప్పుంటే కనీస జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా నమ్మి తీరాల్సింది. దానికనే మనది ఎప్పుడు కూడా, నిన్న కూడా ఏదో వీడియోలో చెప్తున్నాడు, సింపుల్గా పోయేదాన్ని మనం చాలా ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటాం. దాన్నే పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఇంట్లో. జస్ట్ నువ్వు పీల్చే గాలే ఫినిష్. చిన్న పిల్లవాడి నువ్వు రాత్రులు నిద్రపోతుంటావురా నువ్వు, అయినా కూడా నీ లోపలికి గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ పని చేసేవాడే భగవంతుడు అని చెప్పేసామనుకో, ఎవడు నమ్మకుండా ఉంటాడండి? కాకపోతే ఈ రూపాలను చూపించి, అక్కడుండే రూపాలను చూపించి, ఇన్ని పటాలను ఇక్కడ చూపించి ఎవరి మీద నమ్మకం ఉండదు మనకు. దీనివల్ల ఏమైనారు, కొంతమంది నాకు కనబడడం లేదా ఆయన అని చెప్పని వాళ్ళు నాస్తికులుగా తయారయ్యారు. ఏందే? అంతే కదైతే. దేవుడు లేడనేవాడు నాస్తికుడే కదా. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు, దేవుడున్నాడు అని నమ్మేవాడు దేవుణ్ణి చూపిమంటే చూపిలేడు. నేను చూపిస్తా, అది నేను దేవుణ్ణి నమ్మా. అయితే మీరు అనుకున్న దేవుణ్ణి నమ్మలే, నేను సాయిబాబాని నమ్మలా. ఇదేం రైట్ మాట? అవును, సాయిబాబాని నమ్మలా. ఆయన చేసే పనిని నమ్మి ఈయన సాయిబాబే అని గుర్తించా. రాత్రి ఏమి నిద్రపోయానో అసలు. కానీ ఒకరోజు చూసుకున్నా అసలు బతుకున్నానా లేదా అని. ఎట్టు పెట్టుకుంటే బతుకున్నా, లేదు ఇక్కడ చేపట్టుకున్నా, నాడు ఆడుతూ ఉంది. రైట్, ఉన్నాను, బతుకున్నాను, అర్థమైపోయింది. ఇది చెప్పుంటే చిన్నప్పటి నుంచి అసలు తగాదాలు ఉంటాయా, మోసాలు ఉంటాయా, అబద్ధాలు ఉంటాయా, దేవుళ్ళ గురించి మతాలు ఉంటాయా, కొట్లాట్లు ఉంటాయా? ఏమీ ఉండవు. మనిషి స్వార్థం కోసం వీటన్నిటినీ సృష్టించుకున్నాడు. ఇవన్నీ మనం అంత దూరం ఆలోచించం. ఆలోచించం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచించాడు దేశం గురించి. నువ్వు నేను ఎందుకు ఆలోచిస్తాము? మనకేం పట్టింది?
ఒక టంగుటూరు ప్రకాశం పంతులు ఆలోచించాడు స్వాతంత్రం గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆలోచించింది. అట్లాగే స్త్రీల సౌభాగ్యం గురించి కందుకూరి వీరేశలింగం అతను బ్రాహ్మణం, అతను ఆలోచించాడు. రాజారాం మోహన్ రాయ్ ఆయన ఆలోచించాడు. మరి పిచ్చోళ్ళారా, బతుకుండే స్త్రీని నిప్పుల్లో వేస్తున్నారు ఏంద్రా మీరు అనకూడదు. ఈ స్త్రీలకు కూడా లేదు, ఏమి లేదో నేను చెప్పను, మీరే చెప్పుకోవాలి. నేను ఏ మగవాడిని పెళ్లి చేసుకోనని చెప్పాలా? అర్థం కదా? ఇప్పుడే అంత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెప్తాదంటాం. ఇప్పుడు వచ్చే జన్మ నువ్వెవరో నేనెవరో, ఏ జీవిలోకి పోతావు ఎవరికేం తెలుసా? అర్థం కాల? అప్పుడేం చేస్తారు? దిగిరారా? తెలియలే ఏందే, ఏదో బతికేస్తున్నాం. ఒక్కరు అడిగిన వాళ్ళు లేరు. ఎందువల్లంటే మనలో ఒక్క బ్రిటిష్ ఒక్క భారతీయుల్లోనే అక్షరాస్యత లేక, మెయిన్ ఏంది అక్షరాస్యత లేక. ఇంకొకటి కూడా భయపెట్టారు, శీలం 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 అని చెప్పని భయపెట్టేశారు. ఆ శీలం అనేది స్త్రీకే కాదు, ఈమెకి ఎంత ముఖ్యమో మగవాడికి కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటి వల్ల మన దేశంలో స్త్రీలు వెనకబడిపోయారు. మన దేశంలో వెనకబడిపోయాడు. ఆ సినిమాలో అడుగుతాడు చూడు, ఆర్ యు ఏ వర్జిన్ అని అడుగుతాడు. ఈ రెండిటికి ప్రాముఖ్యత ఇచ్చేసింది మన దేశం. మన పెద్దవాళ్ళు చెప్పాలంటే నాశనం చేసేసారు. దేశం నాశనం అయిపోయింది. స్త్రీ ఎదుగుదల ఆగిపోయింది. కేవలం వంటింటికే పరిమితం చేసేసారు. మళ్ళీ అరుంధతి గొప్ప వైజ్ఞానికురాలు. ఆమె ఏ కులంలో పుట్టింది ముఖ్యం కాదు, గొప్ప వైజ్ఞానికురాలు. ఎంతోమంది నా కవయిత్రి ఎవరామె మొల్ల బ్రహ్మాండంగా రామాయణం గురించి రాసింది. నువ్వెందుకు రాయకూడదు? చాలే, సాకల పొద్దు రాసుకుంటే చాలులే ఏందే. నాకు బాగా గుర్తుంది, వాకట్లో ఉన్నాం కాబట్టి. ఆమె ఇంకేం చదవబడి ఉద్ధరించబోయే ఊళ్ళు ఏలబడలేదు అంటే ఈడైతే ఊళ్ళు ఏడొచ్చు, దున్నొచ్చోడు. కాబట్టి వాటిల నుండి, ఆ మూఢనమ్మకాల నుండి, మూఢతత్వాల నుండి బయటికి లాగేదానికే బాబా వచ్చింది. మహాత్ములు ఎవ్వరు వచ్చినా, బాబాని కాదు, మహాత్ములు అనేది ఎవ్వరు వచ్చినా మన మూఢనమ్మకాలని ధ్వంసం చేసేదానికే. కానీ నువ్వు వాళ్ళని జిల్లులో అమ్మ 3 ఫోటో ఇంత పెద్దది పెట్టుకొని అమ్మ అని చెప్పని దండం పెట్టేసి, ఆమె ఇంత పెద్ద బొట్టు ఉంది కదా, నువ్వు ఇంత పెద్ద బొట్టు పెట్టిపోతావు. అన్నది ఒకటే మాట, ఆ బిడ్డను పుట్టించేటువంటి కణానికి ఏ కులం ఉందో నాకే తెలియదు. ఏం కులం అని చెప్తావు నువ్వు? నీటి బిందువుకి ఏ కులం అని చెప్తావు? నేను కులాలని చూడను, గుణాలని చూడను, మనిషిని మనిషిగా చూస్తా. మనం అట్లా చూడడం, మనిషిని మనిషిగా చూడడం అంటే భగవత్ స్వరూపంగా, ఆత్మగా. దానికనే బాబా చెప్పాడు, ఇంట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. ఈ మాట నువ్వు చదవంగానే ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పాదాభివందనం చేయాలి. వాళ్ళు దేవుళ్ళు. నేనేం చేసేది వాడికే? నన్ను సత్సంగానికి పోనీకి పోయినే, ఇడిపిచ్చబోయండి బా అన్నాడు వాడు. అయిపోయింది. ఇంకేంది, దేవుడు పోయినాడు అక్కడ. ఇంకెక్కడున్నాడు దేవుడు? అవుట్. మనం ఎప్పుడు మన భావంలోకి వస్తున్న తిరుగుతూ ఉంటే ఊర్లు,
ఆ భావంలోకి రావాలి కదా మనం. అసలు భావమే కదా భగవంతుడు అంటే. ఇవన్నీ కూడా మనం నెమరు వేసుకోవాలి. పొయ్యే లోపల పూర్తి జ్ఞానవంతులమై చనిపోవాలి. బాగా డబ్బు సంపాదించి పిల్లకాయలకి ఇచ్చిపోవడం కాదు, పూర్తి జ్ఞానాన్ని ఆర్జించి ఈ శరీరాన్ని వదిలేయాలి. అంతే. వచ్చే జన్మలో మీరందరూ మైత్రేయి, వ్యాస మహర్షి, సుఖ మహర్షి, బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు అట్ట పుడతారు మీరందరూ కూడా. అర్థమైందా? అది అప్పుడు మాత్రం మీ సాంగత్యమే వద్దనుకుంటాను నేను. నాకు వద్దనే వద్దు నాయన. నా మానాన్ని నేను ఎక్కడో హిమాలయాల్లో ఒక గుహలో కూర్చొని ఉంటా హాయిగా. అర్థం కాదా? అంతే. ఒక్కరూ నా మాట వినరు. ఏంటే ఒక్కరూ నా మాట వినరు బాబా అన్న మాటే అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రాదమ్మా, నువ్వు ఆ డెప్త్లోకి, ఆ భావములోకి నీ మనసును పంపించాలి. కొడుకు చనిపోయినాడే, ఓయమ్మ ఓ నాయన ఎట్టా నా పరిస్థితి ఏంది, ఒక్కడే కొడుకు అల్లారు ముద్దుగా వాడిని ఉన్న డబ్బులంతా వాడిని మెడ్రాస్లో కాలేజీలో చదివిపించాను, బాంబేలో కాలేజీలో చదివిపించాను, ఐఐటీలో చదివిపించాను, నేను అప్పులు పాలయ్యాను, వాడేదో ఉద్యోగం వచ్చి పెద్ద ఉద్యోగం వచ్చి నాకు సంపాదించి పెడతాడంటే ఎంత బాధపడతావో, ఎంత విలవిలలాడిపోతుందో మనసు, అంతకు 100 రెట్లు విలలాడిపోవాలి నువ్వు. అదే అంతకు 1000 రెట్లు నీ మనసు గిలగిలగిల కొట్టుకోవాలి. నా వయసు 70, నా వయసు 72, నా వయసు 75. ఏంది నా పరిస్థితి, రేపు ఎక్కడికి పోతాను, ఏ విధంగా పోతాను, ఏ జీవిలోకి వెళ్తాను, 4 కాళ్ళ 2 కాళ్ళ రెక్కలు వచ్చి ఉండేదా, ఏంది నా పరిస్థితి, పాకే జీవా, గూట్లో ఉండే జీవా, బొరియలో ఉండే జీవా, ఎక్కడ చిన్న రెక్కలు ఉండే జీవా, ఎర్రగా ఉండే చిన్న జీవా, ఏంది నా పరిస్థితి. నీలో ఆ తపన బయలుదేరాల, ఆలోచన బయలుదేరాల. అదేమి లేకుంటే ఇంకా నీకు నువ్వు మనం మా శుభ్రమైన మార్గం. అదే బాబా చెప్పింది. ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఈ విధంగానే నడిపించేది. ఇవన్నీ టిక్ అనుకుంటుంటే నీకేం అర్థం అవుద్ది? ఆట విడుపది. ఏంది ఆట విడుపు? మనం అదే భక్తి అనుకుంటున్నాం, అదే కర్మ. మన కర్మ ఏంటంటే అదే భక్తి అనే భ్రమల్లో ఉన్నాం. నీకు భ్రమలు తొలగితో కానీ బ్రహ్మం కనబడ్డు. ఒకటే సింగిల్ వర్డింగ్, నీ భ్రమలు తొలగాల. దానికనే ఆయన అన్నాడు, ఇంట బయట ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకోండి అన్నాడు. ఒకటే మాట అన్నాడు, ఇంట బయట నువ్వు ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకోండి అంతే, ఇంకేం చేయబడలే. ఆ గుర్తుంచుకునే ప్రయత్నంలో అసలు ఆ గుర్తునే మర్చిపోతున్నాం. మంచినీళ్ళకైనా పోయి కాఫీ పెట్టుకొని తాగాడంటే ఒకడు, వాడికి దప్పిక అవుతుంది, పోయింది ఎందుకు వంటింట్లోకి మంచిళ్ళకి కదా. వాడు కాఫీ గిన్నె ఎత్తుక్కొని పాలు ఎత్తుక్కొని స్టవ్ పెట్టుకొని లాస్ట్లో కాఫీ పెట్టుకున్న తర్వాత నేను ఎందుకు వచ్చింది, నాకు దప్పిక అవుతుంది కదా అని చెప్పినప్పుడు ఆలోచించాడంట. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, డుబుక్కుమంటాడు. అట్టయిపోయింది మన పరిస్థితులు అట్టయిపోయినాయి. ఇంకెవరు వస్తారమ్మా తేవడం? భద్రం నువ్వు లేయమ్మా, నువ్వు లేయి, అక్కడ లే, అడ్డం లేయి, నువ్వు వెనక్కి పో, అబ్బాయి వేస్తాడు పో. కూర్చో. వెనక తగులుతుందేమో. భద్రం
ఇక్కడ ఉంటే ఆమెకి అది ఈపు ఆనుకొని ఉండింది. వద్దులే ఉంచు, చల్లగా ఉంటుంది అందరికీ. వెనక్కనేసి బాగా. రైట్. కాబట్టి ఈ గురు పౌర్ణమి నుండి మనం అత్యంత జాగరూకతతో మన జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం. దానికనే ఆయన చెప్పాడు, మీరు మీ పనులను మీరు చేసుకుంటూ ఉండండి, కానీ మనసును మాత్రం భగవంతుడి వైపుకి మళ్ళించే ప్రయత్నం. సాధన అంటే ఏంటంటే నా పనులు నేను చేసుకుంటూ చెమ్ముతా ఉంటాము, సాయి 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 చేసుకో. ఆ రోజు కూడా ద్వారకామాయిని ఎవరు జిమ్మారు? రాధాకృష్ణ జిమ్మిళ్ళ. నువ్వు కూడా ఒక రాధాకృష్ణ అవతారం ఎత్తేసి ఎట్ట జిమ్మిందా ఆమె? నువ్వు జిమ్మినట్టు జిమ్మలా? నువ్వు జిమ్మితే ఇంకొకసారి ఆమె జిమ్మితే మళ్ళీ ఇంత ఉంటుంది. అట్ట జిమ్మల రాధాకృష్ణ అద్దంలాగా ఉండింది. ఏది? మట్టి రోడ్డు అడ్డం చిమ్మేసి కళ్యాపు చల్లేది, ఆ దుమ్ము రేక్కుండా ఉండేదానికి. ఇప్పుడు నీకు కళ్యాపు పని లేదు, ఏ పని లే, కానీ ఇంటి నిండా దుమ్మే. పేరుకు చిమ్మాం. సో అట్లా ఇప్పటి నుండి మనం గురుచరిత్ర అదే చెప్పేది. గురుచరిత్ర అంటే నథింగ్ బట్ పౌర్ణమి నాడే కాదు ఇట్లా చేయాల్సింది. రోజుకు 1 గంట 2 గంటలో సమయాన్ని ఇక్కడికి వస్తే కానీ తెలియదు మనకు. ఏంది నీకు దేని మీద ఆశలు కలుగుతున్నాయి, ఎవరి మీద ఏ దృష్టి పోతుంది, ఏ అమ్మ ఏ చీర కట్టుకున్నది, ఎవడు ఏ ప్యాంట్ వేసుకున్నాడు, చినిగిపోయింది వేసుకున్నాడా, కొత్త వేసుకున్నాడా, దీని మీద కొత్త చొక్కా లాగుందా, బో ఏందో రంగురంగులుగా కనిపిస్తున్నాడు ఈ నలటాయన అనే, అదిగో అందరూ నవ్వుతున్నారంటే మీకు దృష్టి పడిపోయినట్టే లెక్క. నీకు ఇప్పుడు పడింది, మిగతా వాళ్ళు చాలా ముందర నుంచి వచ్చి ఉండారు, వాళ్ళకి ఎప్పుడో పడిపోయింది. కాకపోతే మింగలేక కక్కలేక ఈడుతో అడిగితే ఒకటి అడకపోతే నూకులు అని చెప్పని గమ్మునుండారు. అవునా కాదుగా? అదిగో నేను చెప్పలే, ఇక్కడి నుంచి వచ్చే మాటలు బాబా పలికిస్తాడు. మీ మనసుని ఇక్కడ చూపిస్తాడు ఈ నోట్లో. అప్పుడు చిన్ని కృష్ణుడు నోట్లో ఏం చూపించాడు? విశ్వరూపం చూపించాడు. ఇక్కడ మీ మనసుల్లో ఉన్నటువంటి భావాలని ఈ నోట్లో చూపిస్తాడు. నాకెందుకు తెలియదు. అందులో నలుపుకి దీనికి కాంబినేషన్ ఎక్కువ, చక్కని కనిపిస్తాడు. దానికని ఇక్కడికి వచ్చేది నీ మనసు. నువ్వు దేనికి వచ్చావు? సత్సంగం కోసం. నీ దృష్టి ఎక్కడ ఉండాలా? చొక్కాల మీద, ఆమె సన్నబడిందే, లావు వచ్చిందే, వీటిల మీద ఉంటాయి. ఎట్లా ఇక్కడికి వస్తే అవన్నీ అర్థం అవుతాయి. ఇక్కడికి వచ్చి కూడా అవన్నీ చేస్తూ ఉంటే దీనివల్ల ఉపయోగం ఏముంది? నీ మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది. అర్థమైందా? ఇది ఒక మార్గం, అంటే మనల్ని మనం పరీక్షించుకునే దానికి మార్గం. అర్థం కాల? ఇది మీకే కదా, నాకు కూడా. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చెడు తుడుచుకుంటానే ఉంది. చెమట్లేదు అక్కడ, ఎందుకో అలవాటు అయిపోయింది. తుడుచుకోవడం అనేది పొళ్ళు దోముకునేది అలవాటు కాల పెద్దగా. అట్ట బ్రష్ ఇట్ట పెట్టి ఇటు తీసేస్తాం. నేను చూస్తాను అక్కడ కూర్చున్నది, ఏసీ వస్తూ ఉంది, ఫ్యాన్ ఉంది, తుడుచుకునేది తుడొస్తుంది. రేపురా చెప్తా శ్రీ గార్డెన్కి. ఇవన్నీ భలే విచిత్రంగా ఉంటాయి మనకు. ఏది సత్సంగానికి వచ్చిన వాళ్ళే మనం ఎట్టుంటే, ఏమీ లేకుండా దేవాలయానికి పోయిన వాళ్ళు, ఏమీ తెలియకుండా పూజా గదులకి పోయిన వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంతెంత పరిభ్రమిస్తుంటే ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. ఖచ్చితంగా దేవుడు మాత్రం ఉండడు ఇక్కడ, కొరవన్నీ ఉంటాయి. ఏందే
కోరికలు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. కానీ ఆయన ఏం చేయమంటున్నాడంటే నన్ను మోయమంటున్నాడు. భగవంతుడు ఏం చెప్తాడు, నీ గుండెల్లో నన్ను మొయ్యి. బరువు కాదు, నేను చాలా లేసు పదార్థం. రామ ఎంత లేసో, కృష్ణ ఎంత లేసో, సాయి ఎంత లేసో, భార్య అమ్మో బరువు, బరువు అది భరించలేనిది. భర్త అబ్బ గుదిబండ. శ్రీనాథ కవి సార్వభౌముడికి గుదిబండ వేస్తారు లాస్ట్లో. దానికని హ్యావ్ టు ప్రాక్టీస్. మనసుని నిలకడ చేసి కూర్చొని పూజా గదిలో, అంటే ఇంట్లో అయినా వంటింట్లోనైనా, ఎన్ని కాదు లెట్రిన్లో అయినా గమ్మున కూర్చొని సాయి 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 సాయి, నీ మనసు సాయి అంటా ఉందా లేదా అని గమనిస్తూ నువ్వు లోపల భగవంతుని గాను గుర్తుకు తెచ్చుకుంటే నీ మనసు ఎక్కడికి పోదు. మనసును చూస్తూ సాయి నామస్మరణ చేయాలి. నువ్వు మనసును చూడకుండా సాయి గాజు 4 వేసుకొని వచ్చింది అయిపోయింది. నేను మనసును చూడడం వల్ల దేన్ని చూస్తున్నాను, ప్రపంచాన్ని చూస్తున్నా. నీ మనసు నిలబడుతూ. చాలామంది అంటూ ఉంటారు, నేను 4 నామాలు చెప్పేటప్పటికి వెళ్ళిపోద్దంట. ఏందే 4 నామాలు అంటే ఇవన్నీ మనకు క్లారిటీ కావాలా? నిజమే, వెళ్ళిపోతుంది. 4 నామాలు విషయం తెలియని వాడికి నువ్వు 1000 రోజులు తపస్సు చేసినా ఒకటే, విషయం తెలిసినాడు ఒక్కరోజు తపస్సు చేసినా ఒకటే. మనసును చూస్తూ నామని చెప్పాల. అర్థమైందా? దానికనే స్కూల్లో ముందర ఎవరు కూర్చుంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందువల్ల? ఏకాగ్రతగా ముక్కులో ముక్కు, కళ్ళలో కళ్ళు, నోట్లో నోరు, చెవులో చెవు పెట్టి వింటుంటారు. ఎప్పుడైనా చూడు వాళ్ళకి ఫస్ట్ మార్కులు వస్తాయి. వాళ్ళన్నీ వింటారు, జాగ్రత్తగా వింటారు. వెనకాల కూర్చున్నారనుకో, అసలు వెనకాల కూర్చోవడమే వెనకబడిపోవడం లెక్క. ఇంకా వెనకాల అంటే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయినట్టు. అందరినీ తోసుకొని సినిమా యాక్టర్ వస్తారు చూడండి, వస్తుళ్ళ అట్లా ముందర కూర్చోవాలంటే నువ్వు ముందర పోవాలా. ఏందో మనోళ్ళు వస్తే వెనకాల దురుక్కుంటారు, అదేందో నాకు అర్థమే కాదు. అదిగో అక్కడ సత్సంగం చెప్తున్న కూడా అందరూ వెనకాల కూర్చుంటారు. ఏమమ్మా వెనకాల కూర్చుంటారు, ముందరికి 2 తల్లులారంటే నువ్వు ముందర జరుగు, నిన్ను రమ్మంటున్నాను తల్లి అంటే అప్పుడు వచ్చి ఇంకా బలవంతంగా ఏమైనా చేస్తావా, ప్రశ్నలు అడుగుతామని భయం. అది సరే. అట్లా లభించిన అవకాశాన్ని ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటారో, ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటారో అంత ఎత్తుకొని పోతామమ్మ మనం ఇక్కడి నుంచి. దానికనే చెప్పాడు, మనకు అర్థమైందో లేదో, క్షణభంగురమైనటువంటి మానవ శరీరంలో పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, సత్ కథా వార్తలు వినే సమయమే సార్థకం. నిన్న నువ్వు ఇంట్లో గడిపిన సమయం వేస్ట్, ఇప్పుడు గడిపే సమయం బెస్ట్. ఇది నీ మనసుకి పట్టాలి. ఈ మాట నీ మనసుకు పట్టి ఉండాల. పడితేనే అది నువ్వు ఉపయోగించుకోగలుగుతావు, లేకపోతే ఉపయోగించుకోలేదు. దానికనే చెప్పేది, సచ్చరిత్రని మీకు నమస్కారం చేస్తానయ్యా, మీకు అర్థం కాదయ్యా, వినండి అయ్యా అని ఆయన అంతగా మనల్ని కోరుకుంటూ ఉంటాడు. హేమాద్రి పంత్ గారు ఆయన బాధను ఎవరు అర్థం చేసుకుంటారండి? తండ్రి బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? తల్లి బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? పిల్లకాయలు ఆవలిస్తా కూర్చుంటాం తప్ప ఇంకేమన్నా ఉందా? ఆలోచించు ఒకసారి. మళ్ళీ రమ్మంటే వస్తుందా? నిన్న జరిగిపోయింది, ఆ రోజు రమ్మంటే వస్తుందా?
నిన్ను ఎంత పోగేసుకుంటావో అది నీతో వస్తుంది. ఈరోజు ఎంత పోగేసుకుంటావో అంత వస్తుంది నీతో. ఇవెప్పుడు మన మైండ్లో ఉండాలి. మైండ్లో ఉండాలంటే అనవరతము సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ ఉన్నటువంటి వారు ధన్యభాగ్యులు. మిగతా వాళ్ళంతా నో. జీవితాన్ని గడుపుతున్నాం అంతే, బ్రతుకుతున్నాం ఏదో. కానీ సద్గురువు మనల్ని మార్చేదానికి వచ్చాడు, మన ఆలోచనలు మార్చేదానికి వచ్చాడు. ఇంకా దేనికి రాలేదండి సద్గురు, పుణ్యం ఇచ్చేదానికి పాపం ఇచ్చేదానికి కానీ వచ్చింది ఆయన. మన ఆలోచన విధానాన్ని మార్చేదానికి వచ్చాడు. మార్చుకుంటే సంస్కారాలు మంచివి, మార్చుకోకపోతే ఆ కుట్టిల సంస్కారాలు మనలో అట్లాగే ఉంటాయి. సంస్కారాలు అంటే ఏదో కాదు, మనం దేంట్లో తిరుగుతున్నామంటే పొద్దున లేసి తత్వంలోకి వెళితే ఈ ఆరిట్లోనే తిరుగుతున్నావు నువ్వు. ఈ ఆరిట్లో నుంచి నీ మనసు బయట రావాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కాబట్టే వాటిని వదలాలంటే నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడి కథలు వింటూ పనులు చేసుకో. ఏదో ఒకటి చేయి, నువ్వు చేయకుండా మాత్రం ఉండబాక. లేకుంటే టీవీ అన్న చూడు, ఇబ్బందిలా. టీవీ చూస్తే నీకు ఇబ్బంది ఉండదు, పాపం చేయవు పుణ్యం చేయవు, అట్లా పడన్నా ఉంటాం. అట్టంటే ఎప్పటి నుంచి మేము ఏం చేయలేమని చెప్పిన టీవీ చూడబాకండి. ఇదేదో భలే ఉందే, ఎవరో చెప్పారు, నువ్వు చెప్పావంట కదా రమేష్, అందరూ కార్తీక దీపాలు చూస్తున్నారు ఇళ్లల్లో అని. ఏందా అది నేను చెప్పింది ఒకటే కార్తీక దీపం, దానికి ఇంకొక 3 జోడించి చెప్తారు అమలక్కలు. అది కాబట్టి ఏ రోజు ఆ రోజు లెక్కలు క్లియర్ చేసుకోవాలి మనం. ఏ రోజు బేరం ఆ రోజే, ఏ రోజు స్నానం ఆ రోజే, ఏ రోజు పుణ్యం ఆ రోజుదే, ఏ రోజు మార్చుకోవడం ఆ రోజే, ఏ రోజు కరెంట్ ఆ రోజే కరెంటు కాల్చుకుంటాం. ఈరోజు 4 యూనిట్ల అక్కడ పడిపోద్ది, రేపు 3 యూనిట్ల పడిపోద్ది, ఊర్లో ఉండం 0. ఇక్కడ కూడా అంతే. ఏ సత్కర్మ చేసావా అంత యూనిట్స్ నీకు పడిపోతాయి. ఏమీ చేయలేదా 0 వస్తుంది. దుష్కర్మ చేసావా -1 -2. ఊళ్ళో వాళ్ళ గురించి తెగిడావా -10. జాగ్రత్త. అదే గురువు చెప్పేది మనకు. దానికనే అన్నాడు ఆయన, గురుకథా శ్రవణంతో వీటి నుండి నువ్వు బయటపడు అని అర్థం. రైట్. ఇప్పుడు దాకా అసలు విషయం తెలుసుకున్నాం ఎప్పుడో తెలుసు. కానీ మళ్ళీ మనం ఇన్స్పిరేషన్ ఏందే, ఎవరు ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు లేడు. అందరూ సంపాదించు, అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు మన అనేవాళ్ళే. కానీ నీ శ్రేయస్సును కోరుకునేవాడు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప అసలు నువ్వు కూడా కోరుకోవడంలే. ఎంత విచిత్రం అంటే, నా మంచిని నేను కోరుకోవడం కూడా లేదంటే అసలు మనిషిగా ఉండేదానికి అర్హుణ్ణా అనేది ఆలోచించాలి. ఏందమ్మా, ఎంత అన్యాయంగా ఉన్నానమ్మా నేనా? 10 మందిలో బాగా కనబడాలని కోరుకుంటున్నా, ఓకే. నా శ్రేయస్సు, నా జన్మలతో పోరాటం ఇది. డబ్బుతో పోరాటం కాదు, ఇంట్లో ఆడబిడ్డతో పోరాటం కాదు, జన్మలతో పోరాటం ఇది. నా జన్మనే నేను కోరుకోవడం లేదంటే ఎంత అయోమయంలో ఉన్నామో, ఎంత అజ్ఞానపు బురదల్లో కొట్టుకొని పొర్లుతున్నామో నాకు అర్థం కావాలి. నీ జన్మ గురించి నీకే శ్రద్ధ లేకపోతే, నీ స్నానం గురించి, నీ జబ్బు గురించి, నీ అవగాహన గురించి నీకే లేకపోతే ఇంక ఎవడికి పట్టింది నీ ఇంట్లో? ఎవడికి పట్టింది? దానికనే 14వ అధ్యాయంలో చెప్తాడు, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతురు, పెద్ద తండ్రి, పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలోని కర్రల వలనే ఒక చోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా
అవి అలల తాకిడికి విడిపోయి మరలా ఇంకా కలుసుకోలేం, మరలా ఇంకా మనం కలుసుకోలేం. అట్లే వీరు కలుసుకోలేరు, మనం కూడా కలుసుకోలేం. దానికైనా చెప్తాడు ఆ సినిమాలో, ఈ జన్మకి వీడు మీ అన్న, ఈ జన్మకి వీడు మీ తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్న. ఎవరికెవరు? నీ దారి ఏందో, ఆమె దారి ఏందో, నీ దారి ఏందో, నా దారి ఏందో. ఈ మాత్రం అవగాహన లేకుంటే ఇంకా గురు పూర్ణిమని చేసుకోవడం ఎందుక? గురు పూర్ణిమ అంటే టెంకాయ కొట్టడం, అక్కడ పెట్టే భోజనం తిని రావడమా? లేదు ఇన్ని పాలు పోయడం ఆయన మోద. ఏంది అసలు ఏం చేసుకుంటున్నావు గురు పూర్ణిమ నాడు? అసలు ఏం చేసుకుంటున్నావు అని. పల్లకిసేమని చూడబోతావా, రథాన్ని చూడబోతావా? ఏంది నీ గురించి నీకే అవగాహన లేకపోయినే మళ్ళీ అక్కడ జన్మని చూపిస్తూ ఉండే. బాబా చరిత్ర చాలా గొప్పది. ఇంత దాంట్లోనే అనంతమైన నిధిని దాచిపెట్టేశాడు ఆయన. మళ్ళీ అక్కడ జన్మను చూపిస్తున్నాడు. పావు కప్పను చూపించాడు, వర్తకుడి భార్యని వేరే మనుషులుగా చూపించాడు, మేకల్ని చూపించాడు, మళ్ళీ ఆవు జన్మల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నీకు అక్కడ చూపించకపోతే నాకు చెప్పలేదనాలా, నీకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉండే. ఒక్కొక్క మాట ఆయన అన్నది, నువ్వు నాకు 2000 జన్మల నుండి తెలుసు అన్నాడు. ఒకటే మాట, 2000 years. బా భయం వేసిపోతుందండి. అంటే 2000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాం మనం. అర్జునుడంతటి వాడికే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంతకు ముందర నువ్వు చాలా జన్మలు ఎత్తావు అర్జున. జన్మలు చెప్పలా, చాలా జన్మలు ఎత్తావు, మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చావు, అవి నీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి అన్నాడు. ఒకటే మాట. అదే అందు భగవద్గీత నాకు 700 శ్లోకాలు నోటుకొచ్చు, ఎంత పుణ్యం వస్తుంది. ఏందో వచ్చేదా పుణ్యమా? ఏందండి మన పరిస్థితి? హీన జన్మల్లోకి వెళ్ళిపోతే ఎవడు చూస్తాడండి? పోతా చెయ్ అని కాలుతో కొట్టేసిపోతాడు. నేను కొట్టించుకోవాలి, అట్లా తప్పదు. పాము కనిపిస్తే కర్రలు ఎత్తుకుంటారు. కాక్రోచ్గా వస్తే అదిగో ఇప్పుడు ఆయింట్మెంట్ చూపిస్తున్నారు, టచ్ నాకు దానికి అతుక్కోబోయి గిల్ల కొట్టుకుంటావు. బ్యాట్ తెచ్చుకున్నట్టు ఇటు ఆడిస్తారు. బా ఆ ప్రాణం పోద్దండి చచ్చిపోయేటప్పుడు. విల్లా కొట్టుకుంటావు నువ్వు. మరి ఏంది? ఆ మహాత్ములు అందరూ ఎంత సుఖవంతంగా ప్రాణాలను వదిలేశారు. దీక్షిత్ గారు ఎట్లా వదిలేశారు, మహల్సాపతి ఎట్లా వదిలేశాడు, హేమాద్రి పంత్ గారు ఒక యోగిలాగా వదిలేశాడు, ఒక తార్కాడ్ ఏ విధంగా వదిలేశాడు. వై యు స్టాప్ స్మరణ? ఎందుకు ఆపావు? కాఫీ సిప్పింగ్ లోపల ఏందే కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు అతను. లాస్ట్లో టీ అడుగుతాడు. ఎవరు? తర్కడు అతను. వాళ్ళ భార్య వచ్చి ఉంటుంది హాస్పిటల్కి. అని తాగుతాడు. తాగిన తర్వాత ఒక్క నిమిషం కప్పునెట్టు పట్టుకొని ఉంటాడు. భార్య వస్తుంది. అది కదా భార్య అంటే, ఆమె కదా నిజమైన భార్య అంటే. వై యు స్టాప్ నామస్మరణ? ఎందుకు ఆపావు? మన వల్ల మళ్ళీ ఏడు చేసుకోరావు, తాగరా పిచ్చమండి ఒకడక. మళ్ళీ నీ కోసం స్టవ్ వెలిగించాలా, మళ్ళీ నీ కోసం వేడి చేసుకోరావాలా, పెట్టినప్పుడు తాగేది తెలియదు అని మనం అంటాం. ఆమె ఏమన్నదా? వై? ఇంగ్లీష్ చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెలుగులో కన్నా ఇంగ్లీష్లో కొన్ని భలే ఉంటాయి. ఇంగ్లీషు సచరిత్ర చదవండి, సూపర్గా ఉంటుంది. కొన్ని పదాలు ఇంగ్లీష్లో వేస్తేనే బాగుంటుంది. నువ్వు తెలుగులో తిడితే నువ్వు తిడతావు నన్ను. రాస్కెల్ అంటే పెద్ద పట్టించుకో. అర్థం కాల? అట్లా కొన్ని తెలుగులో కూడా అట్లా ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. ఏది మన పరిస్థితి? బాగా బతికి ఇటు వస్తేనే ఎట్లా బతికాను అని ఆలోచిస్తావు కదా.
రేపు నీ పొట్టలోకి వెళ్ళిన తర్వాత నీ సినిమా బొమ్మలన్నీ చూపిస్తాడు. మొత్తం ఫస్ట్ జన్మ నుండి చివరి దాకా చూపిస్తాడు నీకు. దానికనే నీకు 9 నెలలు టైం ఇచ్చింది ఆయన. ఆయన అనుకుంటే ఒక్క నిమిషం అట బిడ్డనివ్వగలడు. శనగపప్పును బుట్టిచ్చినట్టు. మీరిద్దరు భార్యాభర్తలు పండుకొని ఉంటారు. ఆయన ఇట్టన్నాడు అనుకో, మధ్యలో ఒక బుడ్డోడు ఏర్పడతాడు. ఆయనకి పెద్ద పని కాదు అది. ఒరే, ఆయన స్వయం ప్రకటమయ్యాడు కదా. ఇట్టనుకున్నాడు, జజూరులో ఉండడు. ఏందే ఇట్టనుకున్నాడు, అదిగో అక్కడ గట్టు మీద ఉన్నాడు, ఆ కొండ మీద బీచ్లో మచ్చింద్రగఢ్లో ఉన్నాడు. ఇట్టనుకున్నాడు, హాద్రలో ఉన్నాడు. నువ్వు ఇట్టనుకో, ఇక్కడే ఉంటావు. వై అట్ట అడిగిందానే, వై వేస్తా నోటి మీద టీ తాగావు, మింగావు కదా. నోట్లో ఉన్నప్పుడు ఏం అనుకోలేము, మింగావు కదా. మింగిన తర్వాత నోరు ఖాళీగా ఉందా, రామ అని అనలేవా, కృష్ణ అని అనలేవా? ఇది ఆ టీ గ్యాప్లో కూడా ఆమె బాధ అది. నిజంగా ఆమె కదా భార్య అంటే. మిగతా వాళ్ళు భార్యలు ఎట్లా అవుతారా అసలు? అన్నానని కాదు, ఆమె చూడు, భర్త శ్రేయస్సును కోరుకునే ఆమె నిజమైన భార్య. భార్య శ్రేయస్సును కోరుకునేవాడే నిజమైన భర్త. సంపాదించి పెట్టు అనే ఆమె భార్య కాదు. పిక్కు తినేదానికి వచ్చారు వాళ్ళు. నిన్ను జాగ్రత్త, క్షమించండి. అక్కడ ఆమె అడిగింది చూడు, చదువు కావాలండి ఇంగ్లీష్ పుస్తకంలో. వై ఎందుకు ఆపావు? స్మరణ. ఈ ఆపినటువంటి సమయంలో నువ్వు చచ్చిపోతే నువ్వు దేంట్లోకి పోతావో. అంతగా కోరుకున్నది భర్త శ్రేయస్సుని ఒక భార్య. ఆమె నిజమైన భార్య. ఎప్పుడు వంట పనేనా నీకు? ఎప్పుడు పెళ్ళిళ్ళు పెటాకులేనా? ఎప్పుడు వ్రతాలు నోములేనా? ఇదికి పోలే పర్వాలే. ఆ పుట్టినరోజులు, ఈ పుట్టినరోజులు, ఆ కూతురు దగ్గరికి, కొడుకు దగ్గరికి, బంధువుల దగ్గరికి, ఇదేనా నీకు పని అని అడిగేవాడే భర్త. ఓ, అక్కడ రమేష్ సత్సంగం చెప్తున్నాడు, వెళ్ళు. ఏమే, రమేష్ దగ్గరికి పోయినావంటే వదిలిచేస్తా నీ తోలు. అదిగో అంటే పో సోనస్పేటకి, అక్కడ చెప్తుంటారు. ఏమి చెప్పరు అక్కడ. భజనలు చేసుకొని నీ చేత పూలు వేయిస్తారు. అబ్బా ఈమె పెద్ద గొప్ప భక్తురాలబ్బా సుజన. ఏమి లేదు అక్కడ తొక్క. నిజమైన భర్త అంటే అది. ఏందే, ఎవడైతే దానికనే చెప్పాడు, ఎవడైతే నీ శ్రేయస్సును కోరుకుంటాడో వాడే నీ నిజమైన బంధువు, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కూడా వాడే. ఇంకా ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎవరు కోరుకోరు. అది మనం తెలుసుకోవాల్సింది. దీన్నే సత్యాన్వేషణ అంటారు. ఏముంది సార్, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఎక్కడుందని ఆమె? కెన్ ఎనీవన్ గెస్? నో. ఏంది ఈ చిన్న జీవితంలో మనం ఎట్లా ఉండాలో కూడా తెలుసుకోకపోతే ఇంక జీవితానికి ఎందుకు వచ్చినట్లు? ఆ జీవుల్లాగానే మనము ఉంటే ఆ స్పందన లేకుండా వాటికే మనకు తేడా ఏముందని అడిగాడు 8వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు. కాబట్టి ఈ ప్రాణం పోయే లోపల అంటాడు ఒకటే మాట హేమాద్రి పంత్ గారు, ఈ ప్రాణం పోయే లోపల నువ్వు సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని అవగాహన చేసుకోవాలి, సత్యాన్ని మనసుకు పట్టించుకోవాలి. అట్టని ఇంట్లో వాళ్ళని చూడమని వద్దని కాదు లెక్క, ప్రేమగా చూడు ఇంట్లో వాళ్ళని. వాళ్ళకేం కావాలని అందించు, నువ్వు సాధనలో మాత్రం నువ్వు ఉండు. ఏందే, నీ సాధనలో నువ్వు ఉండు. ఇంట్లో అన్ని పనులు చేసి పెడతాడు భర్త, కానీ ఆఫీస్కి పోయేటప్పుడు గడ్డం కొరుక్కోకుండా మాత్రం వాడు. అర్థం కాల? ఆఫీస్ అది.
అట్లాగే ఇక్కడ అన్నీ చేసి పెట్టు, అన్నీ చేసి పెట్టు, అందరికీ అన్నీ చేసి పెట్టు, ఓవర్గా చేయబాక. ఆ విధంగా మనం గురువు దగ్గరికి వచ్చింది దానికని అన్నాడు. సద్గురువు ఎవరో తెలుసుకో. ఎందుకు వచ్చాడు ఆయన ఇంటికి? నీ కాలికి ఎందుకు దారం కట్టాడు? ముందర ఆ పాయింట్ మీద నువ్వు ఆలోచించు. ఇంకేమి చేయబడలే నువ్వు, ఇంకా నువ్వు సాధనే చేయబడలేదండి. ఆ ఊరు ఈ ఊరు తిరగబడలేదు, ఆ గుడికి ఈ గుడికి తిరగబడలేదు, షిరిడికి పోయి 10 రోజులు ఉండబడలేదు, 4 రోజులు ఉండబడలే, 10 ఏళ్ళు ఉండబడలే. గురువు నీ కాలికి ఎందుకు దారం కట్టాడో తెలుసుకో. అసలు మనం ఏందో తెలుసా, మగవాళ్ళు కానీ అసలు తాళి ఎందుకు కట్టాడో మీకు తెలియదు. మేమెందుకు తాళి కట్టామో నువ్వెందుకు కట్టించుకున్నావో నీకు తెలియదు. మేమెందుకు కట్టామో మాకు తెలియదు. ఇది మన బతుకులు. మా ఫోన్లు విపరీతంగా వస్తున్నట్టుండాయా? చూడు, మీరెందుకు కట్టించుకున్నారో మీకు తెలియదు, మేమెందుకు కట్టామో మాకు తెలియదు. కాబట్టి ఎత్తుబారు సంధి చీకటి కాపరాలుగా తయారయ్యాయి. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. మెచ్యూరుడు లేదు, చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసేసేవాళ్ళు. అదిగో 8 ఏళ్ళకి బాల్య వివాహం చేశారు తెలివి తక్కువతనంతో. వాడికి ఎన్నేళ్ళు? అప్పటికి 14 ఏళ్ళు. వాడు 16 ఏళ్ళకి చనిపోయినాడు. ఈమెకి గుండు కొట్టి ఇచ్చేసి, అప్పుడు ఈ వయసు అంతా 8 ఏళ్ళకి చేస్తే 12 ఏళ్ళు. పెద్ద మనిషి కూడా కాల. గుండు కొట్టించి మూల కూర్చోబెట్టారు. మనిషివే పశువులు మనమా? అటువంటి సమాజంలో ఇండియా ఉంది, ఇప్పటికీ ఉంది. ఏందే? ఇప్పటికీ ఉంది. ఇంకేంది నీకు దేశం బాగుపడేది? ప్రశ్నలే నాకు తెలిసి ఒక 5 తరాలు చచ్చిపోవాలా, నా తరం పోవాలా, నెక్స్ట్ మన పిల్లకాయల తరం పోవాలా, వాళ్ళ తరం కూడా వెళ్ళిపోవాలా, వాళ్ళ తరం కూడా వెళ్ళిపోవాలా. అప్పుడేమన్నా బాగుపడుతుందేమో తెలియదు, నమ్మకంలే. ఆ మారడం చాలదు, ఇంకా మారాలా, ఇంకా మారాలా. అయితే మార్పు సజావుగా ఉండాలా, పద్ధతిగా ఉండాలి. ఆడవాళ్ళు మారినా మగవాళ్ళు మారినా. ఏమిలా మార్పు అంటే జీవితాన్ని అనుభవించడం, హాయిగా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం. ఎవరికి శాంతి లేదు ఈరోజు, ఎవరికి సమయం లేదు. తమాషా చూడు, సమయం లేదు. నువ్వు నిద్రపోయేదానికే నీకు సమయం లేదు. 2 గంటకో 3 గంటకో నిద్రపోతుండవు. ఏంది జీవితం? ఆ గంగిరెద్దోళ్ళు చూడు 7 గంటలకల్లా పడుకొని ఉండారు. మొన్న టిఫిన్ ఇస్తామని పోయాం, తినేస్తాం మేము. ఇంకా నువ్వు ఇన్నిలాగనా, మేము 8 దాకా ఉంటామని అడిగారు. పోయమ్మ సిగ్గుతో పోయింది నాకు. ఒరే తినడా పాప, అది తిన్న తర్వాత మాకెప్పుడు అడిగేది, మేము ఎప్పుడు పడుకుంటాము, నువ్వు బయలుదేరండి, మేము పొద్దున్న 5:30 లేచి ఆవును తీసుకొని పోవాలా అన్నారు వాళ్ళు. సిగ్గుతో తల వంచుకొని వచ్చా నాయన. దానికని అమ్మ చెప్పింది, అమ్మ ఏం చెప్పింది తెలుసా, అది పెట్టడం అంటే. ఒరే వాళ్ళందరూ ఎన్ని గంటలకు వస్తారో కనుక్కో, అప్పుడు ఎత్తుకోపోయి మనం ఇస్తామన్నది. ఏందే? నువ్వు 6 గంటలకు పోయి అన్నం ఇస్తాయట. ఆ టైం వాళ్ళు ఎప్పుడు అంటే అది అందరూ ఒకే దగ్గర చేరతారులే. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో కనుక్కో, ఆ సాయంకాలం పోయి మీరందరూ పోయి ఇచ్చేస్తారండి వాళ్ళకని చెప్తుంది. అది మనం చేయాల్సింది. సో ఇవన్నీ కూడా మనకు మనం పరిశీలన చేసుకోవాలి. మనకు మనం చేసుకోవని ఇటు కూర్చోబెడతాడు మనల్ని భగవంతుడు. ఈ సత్సంగం ఏం చేస్తుంది? నిస్సంగత్వానికి దారితీస్తుంది. వినంగా 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 వింటూ ఉండాలండి. ఇప్పుడు సత్తూ ఉండాలి డబ్బాని. అంతకుముందు డబ్బాలు వచ్చేది, ఫేరెక్స్ డబ్బాలు, గుర్తుందో లేదో, వాటిని మనం బియ్యంలో వేసుకునేవాళ్ళం. మూత ఎట్టు వస్తుంది, సాది 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 గిర్ర అన్నట్టుంటే ఈ వెనకాల వాళ్ళకి ఇరిటేషన్, ఇంట్లో వాళ్ళకి. మాకు వాకట్లో బాగా గుర్తు, ఒరే ఆపురా నాయన తలకే నొప్పి పుడుతుంది అనేవాళ్ళు. అంటే ఆ శబ్దాన్ని కూడా మనం వినలేం.
శబ్దాన్ని కూడా వినలేము. దానికనే అటువంటిది భగవన్నామం కూడా వినలేకుండా పోలీసు రిపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళు మా ఇంట్లో రోజు వీళ్ళ గొడవ అయిపోతూ ఉందని. అయిపోయినాం లాస్ట్కి మనం. కాబట్టి ఎవరికి వాళ్ళమండి. అదే చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు చదివానే, పెద్ద తండ్రి, పినతండ్రి, భార్య, భర్త, తల్లి. ఏదో మా నాయన ఎక్కడికి పోయినాడు, దేంట్లో ఉన్నాడండి? కెన్ యూ? మా అమ్మ ఎంతో ప్రేమ నేనంటే. నాకెంత ఉందో తెలియదు కానీ మా జేజికి నేనంటే భలే ప్రేమ. మా అన్నకు కూడా తెలుసు. ఏదండి మా అమ్మమ్మ ఏదండి? రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావండి? నేను ఎక్కడికి వెళ్తానండి? మనవరాళ్ళని మనవాడిని ఊగించుకుంటా ఉంటే సరిపోద్దా? భలే ఉండవు. ఏమ్మా బుజ్జమ్మా అనొద్దని లేదే అనుకుంటా ఉంటే సరిపోద్దా? ఉయ్యాలు కట్టుకుంటే సరిపోద్దా? దేనికా? చెట్లుకి. నువ్వే భారము, భూమికి భారం. నేను అన్నాను కాదండి, నేను వచ్చి ఏం చేశానండి? భూమికి భారం తప్ప ఏం లాభం చెప్పండి? ఆ చీపురు కట్ట మీద ఊడుస్తుంది, అవునా కాదా? ఏం ఉపయోగపడుతున్నామండి ప్రపంచానికి? భగవంతుడు చెప్పిన దానికి నాకు ఇదే ఆలోచన. ఎప్పుడైనా ఆయన చెప్పినట్టు నేను ఎప్పుడు నడుచుకుంటున్నాను? అయినా కూడా ఆయన నన్ను బ్రతికిస్తూ ఉన్నాడే, అది కదా ఆయన దయ. ఆశ ఏమన్నా మారుతాడేమో. ఏందే వీళ్ళు ఒకనాడు కాకపోయినా ఒకనాడు, ఈ జీవితంలో కాకపోయినా వచ్చే జన్మలో ఉన్న ఒక మార్పు వస్తుందేమో అన్నటువంటి ఆలోచన అయింది. భగవంతుడిది ఆలోచన, మంది కాదు. తన దగ్గరికి చేర్చుకోవాలనే ఆలోచన అయింది. ఏందే ఎంత ఇష్టం అంటే ఆయనకి మనం ఇక్కడ ఉండడం ఇష్టంలే, తన దగ్గర ఉంచుకోవాలని ఇష్టం. మన వాళ్ళ నీ దగ్గర ఏంది? మాకు అక్కడ సినిమాలు ఉండవు, కార్తీక దీపాలు ఉండవు, ఏ ఉండవు. మేము ఇక్కడే ఉంటాం, ఇదే బాగుంది మాకు. కాబట్టి ఆ గురువుని గురించి దానికన్నా ఇందాక నేను చెప్తూ ఉన్నా, ఇందాక ఒక మాట చెప్తూ ఉన్నామన్న మనం ఏం ఆలోచించబడలే. నువ్వు సత్యత్తుని గురించి కూడా పక్కన పెట్టి, సత్సంగాలు కూడా రాబాక, ఏమి చేయబడలే. నువ్వు పూజలు కూడా చేయబాక, గుళ్ళకు పోయి నువ్వేం ప్రదక్షిణలు కూడా చేయబాక. నువ్వు చేసే ప్రదక్షిణలు చెప్తారు, వాళ్ళని దన్నుకుంటా, వీళ్ళని దన్నుకుంటా, వాళ్ళని నెట్టుకుంటా, వీళ్ళని నెట్టుకుంటా. ఇటు వెనకాల ఇద్దరు పోతారు లవర్సు, ఈమె పైట చూస్తా పోతాడు. వాడు భార్య కాకపోయినా కూడా ఊళ్ళో వాళ్ళ పైటను చూస్తా, కాళ్ళని చూస్తా, మెట్లు ఉండాలి లేదా చూస్తా పోతాడు. ఇవన్నీ దొంగేషాలు వేసిన వాళ్ళమే కదా మనమా? నువ్వు బాబళ్ళే. గురువు ఎందుకు నీ కాలికి దారం కట్టాడు? ఇది ఒక్కటి చాలమ్మ నిన్ను మార్చేస్తుంది. అయితే నువ్వు పదే పదే మనస్ఫూర్తిగా వేసుకోవాలి. లోపల నాకెందుకు దారం కట్టాడు? మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, నాకే ఎందుకు కట్టాడు? నీ కర్మని కాల్చేదానికి కట్టాడు ఆయన, నీ కర్మల్ని భస్మం చేసేదానికి కట్టాడు. అందరిళ్ళలో ఈ పుస్తకం లేదే, అందరిలో ఈ పుస్తకం లేదే. బంగారు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, చిన్నలు పెద్దలు అందరూ ఉండొచ్చు, పెద్ద పెద్ద సోఫాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఆస్తుల పత్రాలు ఉండొచ్చు, కానీ ఇది లేదు. ప్రపంచంలో ఉండే ఆస్తులన్నీ ఒక తక్కిట్లో పెడితే, ఇది ఒక్కటి ఒక తక్కిట్లో పెడితే ఇదేదో కాదు. ఇది నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మినప్పుడు నువ్వు భగవంతుడిని నమ్మినట్టు, సచ్చరిత్ర నమ్మినట్టు, సద్గురువు నమ్మినట్టు, ఎందుకు దారం కట్టాడో నీకు అర్థమైనట్టు. లేదంటే వెళ్ళిపో, ఇంటికి పో, హాయిగా ఎంజాయ్ చేయి. ఇంట్లో ఉన్న సినిమాలు చూసుకుంటాను, బంధువుల దగ్గరికి పోయో, స్నేహితుల దగ్గర పోయో, ట్రంకులు అడ్డుకోపోయి ఎంజాయ్ చేయి. అనవసరంగా ఇక్కడ కూర్చోబాదు. నేను ఇదే మాట చెప్తా ఎక్కడికి పోయినా. సత్యదానికనే అన్నాడు ఆయన, నువ్వు సత్యాన్ని అంటు పెట్టుకో, నేను నీ వెంట ఉంటాను అన్నాడు. సత్యం అంటే ఏందనేది నీకు తెలుసుకోవాలి కదా. ఏమన్నాడు? సబ్బుదేమంటాడు, వెళ్ళిపోతాడా? ఏం సబ్బు తేవాలా? గుడ్డల సబ్బా, ఒంటి సబ్బా, చర్మం ఊడిపోయేదా, చర్మం తల మెరిసేదే? ఏంది సబ్బు అంటే? సీకాయ సబ్బా? చెప్పు. అట్లాగా సత్యాన్ని అంటిపెట్టుకోమన్నాడు. ఏది సత్యం, ఏది అసత్యం?
నీకు ఆ ప్రశ్న రావాలి చదువుతూ ఉంటేనే. సత్యాన్ని అంటి పెట్టుకొని నీ వెంటే ఉంటాను, తర్వాత వాళ్ళ దగ్గర కనిపించాడు, వీళ్ళ దగ్గర కనిపించాడు, అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, ఇవన్నీ వద్దురా నాయన. ఆ ఒక్కదాన్ని ఆలోచించు చాలు. సత్యాన్ని అంటి పెట్టుకోమన్నాడు. నీకు తెలియలేదా? పెద్దవాళ్ళని పోయి అడుగు, పెద్దవాళ్ళని పోయి అడుగు. ఏంది సార్ సత్యాన్ని అంటి పెట్టుకోమన్నాడు, నేను ఉంటాడంట, ఆయన నా వెనక పడతాడంట, అందంగా ఉంటే వెనక పడతారు, ఇది వేరే కథ. ఇది మనుషులు అందంగా ఉంటే ఎంటబడేది. గాడిదలకు గుర్రాలకు అయితే అవి కూడా ఎంటబడు, ఆడ అంటే తెలుస్తే ఎంటబడిపోతాయి కుక్కలు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సత్యాన్ని అంటు పెట్టుకుంటే నేను నీ వెంట పడతానన్నాడు. బాబా బాబా బాబా. ఇప్పుడు దేవుడు నీ వెనకాల రావాలంట. ఇప్పుడు భర్తలు కొంగులు పట్టుకొని వస్తున్నారు కొంతమందికి రారు. అది కూడా వాళ్ళ చెప్తున్న పుణ్యం కొద్దీ పురుషుడు. ఇప్పుడు సుజన బండి ఎట్లా గడి తెచ్చేయమంటే వచ్చేస్తాడు. అర్థం కాల? అంతే. ఇప్పుడు కూడా జయసారాముని కానీ ఇటు వచ్చేయంటే సుబ్బారావు గారు వచ్చేస్తాడు బండి వేసుకొని, ఏం తిరుగులేదు. ఆయన బాధ అయింది. ఎందుకు వస్తాడు? ఉంటేనే అత్తను చూసుకుంటుంది. ఉరికినా రాడు ఆయన. అబ్బో మేధస్సు మంది ఎక్కువ. మంచంలో ఉండి అతనే చూసుకుంటారు, ఆమె లేకపోతే. కాబట్టి వినాల్సిందే. ఏందే లాభం లేదో ఎవడు ఏ పని చేయడండి. ఈ పని కూడా నేను లాభం ఉండే చేస్తున్నా. గొంతు చించుకోవడం ఎందుకు? పొద్దున లేసా ఎక్కువ తినలా, చాలా ఎక్కువ. అదే అడిగా, ఎక్కడమ్మా తెప్పించిందని అడిగా. ఓహో ఇది నాకు సరిపోయిందని అనుకున్నా. ఇప్పుడు కూడా నేను లాభంతోనే వచ్చా. ఏంది? ఈరోజు గురు పౌర్ణమి నాడు గురుస్మరణలో ఉండొచ్చు. అది అంతేకాదు, తత్వం ఏమిస్తాడో ఎదురు చూస్తూ ఉన్నా నేను కూడా. ఇప్పుడు చెప్పినంత నా మైండ్లో ఉంది. ఒక్క మాటను పట్టుకోమన్నాడు ఆయన. నీ కాలికి ఎందుకు దారం కట్టాడు? నీ కాలికి ఎందుకు దారం కట్టాడు? సత్యాన్ని అంటి పెట్టుకో. ఈ రెండిట్లో ఒకటే ఆలోచించండి చాలు. మనం ఒక్కటే ఆలోచిద్దాం. మనకే ఎందుకు కట్టాడు? లాగి ఇన్ని వేల మంది ఉంటే, ఇన్ని లక్షల మంది ఉంటే నీకెందుకు దారం కట్టాడు? మిగతా అయితే రుణానుబంధాలు తీర్చుకునేదానికి, ఊడిగం చేయించుకునేదానికి, లేదా ఊడిగం చేసేదానికి దారం కట్టాడు. అయ్యి లౌకికం వదిలి ఇంకా దారం కట్టించుకోకుండా ఉండేదానికి, ఇంకా నువ్వు దారం కట్టకుండా ఉండేదానికి మార్గాలు చూపించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. ఆయన దారం కట్టింది దానికి. రాధాకృష్ణ మెళ్ళలో దారం కట్టాడు, వాడు ఎగిరిపోయినాడు. అర్థం కాల? అంపకాలు చేశారు. ఈమె తన దారి తాను ఎత్తుక్కున్నది. అంటే ఈమె అది ఎందుకు వచ్చింది తెలుసా? సంస్కారం బిఫోర్. అది స్వభావాన్ని మార్చుకోవడం అంటే, సంస్కారాన్ని మార్చుకోవడం అంటే అది మార్చుకోవాలా. అది ఇప్పుడు నువ్వు నిగ్గు తెలుసుకోవాలా, నాకేది కావాలి. ఈ జన్మలోనే ఇప్పుడే నీ మనసులో ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసి ఉండాలా, నాకు ఇది కావాలి, ఫినిష్ అయిపోయింది. ఆ స్థిర నిర్ణయం పట్ల నువ్వు అడుగులు వేస్తూ ఉండాలి. దాన్నే సంకల్పము అంటారు. అది మన దృఢమైన సంకల్పం ఉంటే, ప్రబలమైన శ్రద్ధ నిష్ఠ నిన్ను గమ్యానికి చేరుస్తాయి. అనుకుంటున్నామమ్మా మనం, ఇందులే ఏదో ఉదయాన్నే తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంకాలం తింటున్నాం, తొంగుట్టున్నాం, ఏదో పోతున్నాం, ఏదో వస్తున్నాం అని అనుకుంటున్నామమ్మా. వెళ్ళిపోతే ఎక్కడికి పోతాం, దేంట్లో దూరుతాం, ఎవ్వడికి తెలియదు. ఇది గుర్తించాలి. దానికనే సద్గురువుని తెలుసుకుంటే ఆయన పనులు తెలుసుకోవాలి. సద్గురువు ఏం చేస్తాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అదే బాబా అన్నది, సద్గురువుని తెలుసుకో, ఆయన ఏం చేస్తాడు, ఏమైనా చేయగలడు. సద్గురువు అంటే
నీ జీవితాన్ని నిర్ణయించేది వాడు. సమస్త ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ సమస్త విశ్వాన్ని తన ఆధీనంలో ఉంచుకొని మన అందరి విధి విధానాలను నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. మరి ఆయన కాకా బట్టబళ్ళే ఒకటి, ఆయన పూజలకు వంగేవాడు కాదు, నీకు అది తెలియలా. మనంత పిచ్చి మొహాలు ఎర్రి మొహాలు ఇంకొకరు ఉండరండి. ఆయన దేనికి లొంగుతాడు? ప్రేమకు లొంగుతాడు. ఆయన ప్రేమకు లొంగుతాడు ఎవడైనా. ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం నీకు తెలిసి ఉండాలా. అర్థమైందా? అది నాకెంత ప్రేమ ఉంది అంటే ఎట్లా? ఏది గుర్తు? ఏది గుర్తు? ఇంత ప్రేమ కాదు, ఇంత ఉంది నిజమే, ఇంత ఉంది నిజమే, ఈ ఇల్లు అంత ఉంది, ఎట్లా గుర్తేంది? అమ్మా ఆబాదే ఆబాద్, భయాజీ మామి రోటీ లావ్. ఏదా ఇంత ప్రేమ అంటువా? ఎంత ప్రేమ అంటువా? ఆయనకి అర్థమైపోయింది, ఈ పిల్లకి ప్రేమే లేదు వీడికి అని అర్థమైపోద్ది ఆయనకి. ఎంత ప్రేమ అంటే బాయాజమ్మకి ఆయన ఒక టైం పెట్టుకునేవాడు. మనలాగా ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడు కాదు, ఎప్పుడంటే వచ్చేవాడు కాదు, ఎప్పుడంటే అప్పుడు పోయేవాడు కాదు. పలాని టైంలో బయలుదేరుతాడు ఆయన. టైం అంటే టైమే బాబాది. అంత టైమింగ్ మెయింటైన్ చేస్తాడు. మనం సినిమాలకి రైల్వే స్టేషన్లకి మెయింటైన్ చేస్తాం ఆ టైమింగ్ని. అర్థం కాల? అంత టైం కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు ఆయన. సో ఆ టైమింగ్కి వస్తాడు ఆయన. వాళ్ళ ఇంటికి వచ్చే టైమింగు ఆమెకి తెలుసు. ఆయన వచ్చేటప్పటికి వేడిగా ఉండాలి. అది ఒడియాలు అప్పట్లాగా ఇప్పుడు ఈ లేవు కదా, ఏంది హాట్ బాక్సులు అవన్నీ ఉండేటి కాదు, గంపలోనే. అంతెందుకు, మనం వెంకటేశ్వర స్వామి నాకు తెలిసి కళ్యాణం చేపిస్తే గంపల్లో ఇచ్చారు పులిహోర, దద్దోజనము, లడ్లు, అప్పడాలు, వడలు అని ఇంత ఇంత పెద్ద బుట్టలు, చిన్న బుట్టలు, వాటిలో 12 బుట్టలు 8 బుట్టలు ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసే ఇంకా 100 ఏళ్ల కిందట ఏముంటాయి వాళ్ళ దగ్గర హాట్ బాక్సులు. గంపలోనే వేయాలా, చిన్న గంప పెద్ద గంప. కుసుమ కూడా మా ఆయన కరెక్ట్గా 9కి మూసేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 15 నిమిషాలు. నేను ఇది రుద్ది ఇది వేడి చేసేటప్పటికి 15 నిమిషాలు అవుద్ది. ఆయన రాగానే కాళ్ళు కడుక్కుంటాడు లేదా స్నానం చేస్తాడు. ఆయన వచ్చి కూర్చోగానే వేడి వేడిగా చపాతీ పెట్టాలి ఆయనకి. అది టైమింగ్ ఆమెకి ఎట్లా తెలుసో. మా మామగారు 9:30కి తింటారు. కరెక్ట్గా 9:28 కల్లా ముందర పెట్టేయాలి ఆయన ముందర. టైమింగ్ అంత టైమింగ్ చూసేదామె. ఎన్ని పనులున్నా అందులో ఒకటి, ఇప్పుడు ఇలాగే కాదు, టక్కన కొడితే వెలిగేది కాదు. అప్పుడు పొయ్యిరా చెయ్యాల. ఉఫ్ ఎండుకట్టలో పచ్చికట్టలో తెలియదు. ఇంత లోతుల్లోకి వెళ్తే కానీ నీకు బాయాజమ్మ ప్రేమ అర్థం కాదు. అన్నం వండేశారండి, అదే ఊరికినే చెప్పేసుకుంటాం. కానీ అన్నం వండడం ఎంత కష్టం ఉన్నా మనకి చూస్తే అది అర్థం అవుద్ది. బాండలి నూనె ఉంటుందో లేదో ముందర చూసి పెట్టుకుంటుందా అని అర్థం కాల. మనం అట్ట కాదు. ఇప్పుడు ఇల్లు చిమ్మాలంటే చూపురగడ్డ తెమ్మంటాం మనం. ఇంకా పెళ్ళికి ఇంకా ముహూర్తం ఉందంటే తాలిబొట్టు ఎక్కడా అని చెప్తాడు. ఏమో మర్చిపోయి వచ్చి ఉంటాడు వీడు. అర్థమైందా? టైమింగ్ చూడండి. అప్పుడు వచ్చేస్తా వేడిగా తీసి పెట్టి ఉంటుంది. బాబా 2 వడియాలు వేసుకోవాయా. ఆ ప్రేమకి పొంగిపోయేవాడు. అయిందా? చాలా నా జీవితం ఒక్క భక్తురాలు నిందిరా ఇట్లా నాక. నువ్వా సద్దిదో ఎండుదో పాసిపోయిందో నిన్నటిదో మొన్నటిదో బిచ్చగాడు వస్తే చెప్పా పెట్టకుండా వేసేస్తావు. గుంపులో పోయింత వాడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకోపోయి మొత్తం పడేస్తాడు. ఇది మనుషులు చేసే పని. కాబట్టి భగవంతుడికి కావాల్సింది ఆ ప్రేమ. ఏం కావాలి? ఆ ప్రేమ, ఆ తపన. అది ఉంటే చాలు మనకు. తెలుసుకో సద్గురువు అని.
ఎందుకు వచ్చాడు? ఎంతమందిలో మన వల్లే ఎన్నుకున్నాడే ఒక 50 మందిని. చెప్తుంటారు 10,000 మంది పోతారు ఇంటర్వ్యూకి, దాంట్లో సెలెక్ట్ చేసుకునేది 40 మందినో 20 మందినో. 1000 మంది ఎక్కడ, 20 మంది ఎక్కడ? అట్లా ఇన్ని లక్షల్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఏందే అది కూడా ఊరికినే సెలెక్ట్ చేసుకోడు ఆయన. తమాషా ఉంది, నీకు అది తెలియలా. నీ క్వాలిఫికేషన్ చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా నీకు తెలియదు ఆఖరాకి. ఏందే ఆ సంగతి కూడా మనకు తెలియదు. నిన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే నీ క్వాలిఫికేషన్. నన్నెందుకు మా ఆవిడ సెలెక్ట్ చేసుకున్నది? డబ్బులు అడగల, కట్నం అడగల, అర్థం కదా. అంతకు ముందర మా బంధువులే చూసిపోయారు ఆమెను. తెల్లగా ఉందన్నారు, బాగుందన్నారు, ఎవడు చేసుకోలే. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వేం ఈకపోయినా పర్వాలేదు, నేను తాళి కడతాను. అట్లాగే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడంటే సద్గురువు నీ క్వాలిఫికేషన్ చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. నీ నలుపు, ఎరుపు, తెలుపుని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. పుణ్య సంచయాన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం వెనకాల ఎన్ని సీలు ఉండేది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ సీలు చూడ్డా ఆయన. ఆ సీలని నువ్వు ఎంత ఖచ్చితంగా పుణ్యకర్మలకు ఉపయోగించావనే చూస్తాడు. అది భగవంతుడికి మనిషికి ఉన్నటువంటి తేడా. అర్థమైందా? ఎంతమందికి అన్నం పెట్టావో చూస్తాడు, ఎంతమందికి నీళ్ళు అందించావో చూస్తాడు, నీ ఇంట్లో అత్తగారిని ఎట్ట చూసుకున్నావో చూస్తాడు, నీ పిల్లాన్ని నువ్వు ఎట్ట చూసుకున్నావో చూస్తాడు, నీ భార్యను ఎట్లా చూసుకున్నావో చూస్తాడు, బయట దారిలో పోతుంటే గుడ్డాము పోతుంటే ఆమెను ఎట్ట చూసావో చూస్తాడు. అర్థమైందా? 25 భిక్షగత్తుంటే ఆమెకి పెట్టినట్టు పెట్టి ఆమె డబ్బులు లాగేసావా, ఆమెనేమైనా రేపు చేసి పెట్టావనే చూస్తాడు. వాళ్ళు అవి కూడా నీ దగ్గర ఎంత పుణ్య సంచయం ఉండేదాన్ని చూసి నిన్ను లాక్కున్నాడు ఆయన. మనకు అది కూడా తెలియదు. విచిత్రం అండి. బాబా భక్తులు అని చెప్పుకుంటాం కానీ అసలు మనకెందుకు దారం కట్టాడో కూడా తెలియదు. చెప్పాడు మన ఎవరు ఆయన మద్రాసు అతను విజయానందుడితో చెప్పాడు, మనమేం ఎత్తుక్కోబడలే, నువ్వు ఎందుకు వచ్చావు, నేను ఎందుకు వచ్చానన్నది నీ పూర్వ జన్మల పుణ్య సంచయం నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అన్నాడు. నేను లాక్కున్నా, నీ దగ్గర ఉంది, నీ దగ్గర ఆ పూర్వ పుణ్య సంచయం ఉంది, ఇష్టపడ్డా లాక్కున్నా. నువ్వు పోతానన్నా కూడా నేను పోనీలా. అబ్బాబ్బాబ్బా, అది కదా ముందు త్రికాల జ్ఞాని ఆయన. దేంట్లో ఉంచాడు? సేవ చేయమన్నాడా? బొయ్య నా కాళ్ళు వత్తమన్నాడా? నీళ్లు తెమ్మన్నాడా? చెప్పలా. ఓ 3 సార్లు పారాయణ చేయి. ఏందే 3 సార్లు నువ్వు ఆ భాగవతాన్ని సప్తాహం చేయమన్నాడు. తెలుసా ఆయనకి? ఒకసారి అని చెప్పలా, 2 సార్లు అని చెప్పలా. అదే గురు చరిత్రకు వచ్చేటప్పటికి ఇంకొకసారి పారాయణ చేయమంటావా, ఇంతవరకు చాలని అని అడిగాడు. ఇంకొకసారి జరగని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికే 3 సార్లు అన్నాడు. అంటే ఆయనకి తెలుసు వీడు 2:30లో ఎగిరిపోతాడని. ఏందే ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకొని నేనా? ఎప్పుడు మీ మనసులోకి ఏం తగలుతుందో, ఏ మాట వస్తుందో ఈ దరిద్రపు నట్టుకుండా ఎప్పుడు ఎగిరిపోతారు. ఉష్కాకి అన్ని కాకులు ఎగిరిపోతాయి. ఉష్ అని చెట్టు ఖాళీగా ఉంటుంది, నేను హాయిగా ఉంటాను. నాకు గట్టి నమ్మకం, ఏమి ఇబ్బందిలే. దీని కొట్టరు. రైట్, వెరీ గుడ్. అట్లా ఎంత టైము ఎంతో తత్వం పోతానే 12 కదా. మంచిలో మజ్జిగ ఇవ్వండి అందరికీ. నాకు ఇచ్చారు. ఇంకో గ్లాస్ ఇవ్వమ్మా. నిన్న లావణ్య చెప్పింది, నేను చెప్తాను సత్సంగం అని.
ఒక గంట సేపు నువ్వు చెప్పమ్మా. తీసుకురమ్మా రండి.